హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇర్ఫాన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన టెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. అసలు ఏ క్యాడర్ వారు ఏ పేపర్ రాయాలి, దీనికి సంబంధించి సుప్రీం తీర్పు ఎలా ఉంది, ప్రమోషన్ కావాలంటే టెట్ కంపల్సరీ పాస్ కావాలా? సో పూర్తి విశ్లేషణ ఈరోజు చేద్దాం. సో ముందుగా వచ్చేసి అసలు ఈ టెట్ ఎవరు రాయాలి? సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఆర్టీ 2009 సెక్షన్ 23(1) ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు, అతను ప్రైవేటు లేదా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు, ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించి తీరాలి. టెట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి? ప్రతి 6 నెలలకోసారి వీలైనంత త్వరగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వాలను భారత సుప్రీం న్యాయస్థానం ఆదేశించింది. మరి ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ముఖ్య ప్రశ్న ఏమంటే, 2001 డిఎస్సికి ముందు నియమితమైన ప్రతి ఒక్కరూ టెట్ రాయాల్సిన అవసరం లేదా? సో గతంలో ఎన్సిటి నిబంధనల ప్రకారం అయితే 2001 సెప్టెంబర్ 3కు నియామకం జరిగిన వారు టెట్ నుంచి మినహాయింపు పొందారు. కానీ ప్రస్తుతం సుప్రీం తీర్పు ఆధారంగా అన్ని మినహాయింపులు రద్దయ్యాయి. కేవలం సర్వీసు కాలం ఆధారంగా మాత్రమే మీరు 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ కలిగి ఉంటే టెట్ రాయవలసిన అవసరం లేదు, లేదా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టెట్ రాసి తీరాలి. మరి టెట్ పాస్ అయ్యేందుకు తాజా గడువు ఎంతవరకు పొడిగించారు? సో ప్రస్తుతం భారత సుప్రీం న్యాయస్థానం ఆగస్టు 31, 2028 నాటికి ప్రతి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ టెట్ పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? ఆగస్టు 31, 2028 లోపు టెట్ అర్హత సాధించని ఎడల ఉపాధ్యాయులందరూ తమ యొక్క విధులను కోల్పోవలసి వస్తుంది. నిబంధనల ప్రకారం నిర్బంధ పదవీ విరమణ లేదా విఆర్ఎస్ ఇవ్వబడుతుంది. అయితే వీరికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్నీ కూడా అందజేయబడతాయి. సో ప్రమోషన్ పొందాలంటే పేపర్ 2 అవసరమా? ప్రస్తుతం ఎస్జిటి క్యాడర్లో ఉన్నటువంటి వారు భవిష్యత్తులో ప్రమోషన్ కోసం పేపర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, లేకపోతే ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు చేర్చబడదు. ఏ క్యాడర్ వారు ఏ పేపర్ రాయాలి? సో ఎస్జిటికి మరియు పిఎస్హెచ్ఎంకి సంబంధించిన వారు పేపర్ 1 ఖచ్చితంగా రాయాలా, మరియు స్కూల్ అసిస్టెంట్ మరియు గ్రేడ్ 2 హెచ్ఎం క్యాడర్లో ఉన్నటువంటి వారు పేపర్ 2 రాయాలి. ప్రస్తుతం ఎస్జిటిగా ఉంటూ పేపర్ 1 రాసి రేపు భవిష్యత్తులో ఎస్ఏగా ప్రమోషన్ కావాలనుకుంటే పేపర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. మరి సిలబస్ ప్రకారం పేపర్ 1 ఏ సిలబస్ ఉంటుంది? పేపర్ 1కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 మార్కులు, మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మరియు సోషల్ కలిపి 30 మార్కులు. ఇందులో సైకాలజీకి 30 మార్కులు, తెలుగు కంటెంట్ 24 మార్కులు మరియు మెథడ్కు 6 మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. 150 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షా సమయం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. మరియు పేపర్ 2 సిలబస్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులు, మరియు మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకు 3 సబ్జెక్టులు కలిపి 48 మార్కులు కంటెంట్కు మరియు 12 మార్కులు మెథడ్కు ఉంటాయి. వేరే సోషల్ వారికి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్తో పాటు కేవలం వారి యొక్క సోషల్ సబ్జెక్టు మాత్రమే 48 మార్కుల కంటెంట్ మరియు 12 మార్కులకు మెథడాలజీ చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. వీరికి కూడా 150 ప్రశ్నలు, 150 మార్కులు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మరి ఏ బుక్స్ చదివితే మంచిది? ప్రస్తుతం మార్కెట్లో అనేక బుక్స్ దొరుకుతున్నాయి మనకు. ఎటువంటి బుక్స్ మీద ఆధారపడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. పేపర్ 1కు సంబంధించి
3-8 వరకు మరియు పేపర్ 2A సంబంధించి 6-10 వరకు గల టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. సో మీకు ఈ సమాచారం అందించిన వారు షేక్ ఇర్ఫాన్, SGT. థ్యాంక్ యూ.